భారత్ మాతాకి జై. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ తన వీరమరణం పొందాడు. మరి వారు మన దేశానికి కోసం ప్రాణాలు అర్పించాడు. మరి వారి తల్లిదండ్రులను కూడా నేను వారి పాదాలకు నేను నమస్కరిస్తున్నా. ఎందుకంటే వారికి ఒక్కగానే ఒక కొడుకున్నా కూడా వాళ్ళ దేశ సేవ కోసం కొడుకును పంపించారు. అది మామూలు విషయం కాదు. మరి దేశం కోసం అలాంటి త్యాగం చేసినటువంటి జవాన్లకి మరి మనం నివాళులు అర్పించాలి ఖచ్చితంగా. ఈరోజు మరి జరుగుతున్న దాడులు మన అందరం కూడా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయులుగా మన బాధ్యత అది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు ఇస్నాపూర్ దివ్యాంగుల సంఘం తరఫున, అదేవిధంగా కండరక్షీణత వ్యాధి బాధితుల సంఘం తరఫున ఇస్నాపూర్ రామాలయం వద్ద భారతదేశంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జవాన్లకు సంఘీభావంగా మేమందరం కలిసి ర్యాలీ తీయడం జరిగింది, క్యాండిల్ ర్యాలీ. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు ఒప్పందం చేసుకున్న తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నా కూడా వాళ్ళు జవదాటిది కాబట్టి వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించమని ఈ రామాలయం సాక్షిగా శ్రీరాముని వేడుకున్నాము. వాళ్ళకి ఇప్పటి నుంచైనా సద్బుద్ధి వచ్చి అమాయక ప్రాణాలను బలి తీసుకోవద్దు, భారతదేశాన్ని కాపాడుకుందాం. మీరు బాగుండాలని మేము బాగుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.